జగన్ని దెబ్బ కొట్టాలంటే తిట్లు, విమర్శ, ఆగ్రహం, ఆవేశం, ఆరోపణ, వార్తలు వీటితో సరిపోతుంది అనుకుంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ జత కడితే తప్పి సాధ్యం కాల. 2014లోనైనా సరే, 2024లోనైనా సరే అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంత టఫ్ ఫైట్ ఇచ్చినా కూడా 40% ఓట్లు వచ్చినాయి. కాబట్టి అమరావతి సస్టైన్ కావాలంటే జగన్ ఎత్తుకి పై ఎత్తు వేయాలి. జగన్ చెప్పేది మావిగన్. జగన్ చెప్పేటటువంటిది పేరులో ట్రోల్ మెటీరియల్ ఉండొచ్చు, లేదా మావిగన్ అనే పదంతో మనం మీమ్స్ చేయొచ్చు. కానీ 29 గ్రామాలతో ఒక రాజధాని అంటే కూడా మీమే. అది కూడా భవిష్యత్తులో ప్రమాదకరమే. మున్సిపాలిటీకి ఎక్కువ, పంచాయతీకి తక్కువ అన్నట్టుంటుంది. అది స్వయంగా చంద్రబాబు గారే చెప్పున్నారు. ఈవెన్ 1 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడేటటువంటి నగరం 29 గ్రామాలతో అసాధ్యం. ఆ ఆప్షన్ జగన్కి ఇవ్వకుండా ఆ క్రెడిట్ మన దగ్గరే ఉంచుకోవాలనుకుంటే జగన్తో మాట్లాడి జగన్ ఇష్యూస్ని విమర్శలు ఎట్లాగూ చేసేద్దాం. 4 రోజులు తిడదామా, 2 నెలలు తిడదామా, 3 ఏళ్ళు తిడదామా, తిడుతూ ఉందాం. బట్ ఈలోపు మనం సిఆర్డిఏ పరిధి మొత్తాన్ని అర్జెంటుగా రాజధాని ప్రకటించడం ముఖ్యం. అప్పుడు జగన్కి పెద్ద ఛాయిస్ ఉండదు. అలా కాకుండా మేము 29 గ్రామాలకే పరిమితం చేస్తాం, ఇదే అమరావతి రాజధాని అంటే మాత్రం భవిష్యత్తులో జగన్కి కోరి తీసుకెచ్చి ఇచ్చినట్టు అవుతుంది. వాస్తవంగా ఒక్క రాజధాని అంశం మీదన రాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు జరగవు. సంక్షేమం కంపారిజన్ ఉంటుంది, అభివృద్ధి కంపారిజన్ ఉంటుంది, పాలన కంపారిజన్ ఉంటుంది, వ్యవస్థలు కంపారిజన్ ఉంటుంది, పోలీసింగ్ కంపారిజన్ ఉంటుంది. వాటిట్లో మనకంతా పాజిటివ్ రిపోర్ట్స్ రావచ్చు. అదే సందర్భంలో గ్రౌండ్లో వేరేగా ఉండొచ్చు. 2014-19లో 97% సంతోషం ఇచ్చారు మన రిపోర్ట్లని. తీరా చూస్తే 23 సీట్లే ఇచ్చారు జనం. కాబట్టి నివేదికలని నమ్ముకోవడం కాకుండా అమరావతి సేఫ్గా ఉండాలన్నా, అమరావతి ప్రాంత రైతులకి హక్కు బాగుండాలన్నా, వాళ్ళు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, రాజధాని కదిలించకుండా ఉండాలన్నా కదిలించడు. ఎవ్వడు కదిలించలేడు అంటున్నారు. కదిలించాల్సిన అవసరమే ఉంది. యాడ్ చేయడం. ఇప్పుడు హైదరాబాదులో ఎల్బీ నగర్ నుంచి అంతకుముందు ఆ కుకట్పల్లి దాకా ఉండేది. కుకట్పల్లి మున్సిపాలిటీ యాడ్ అయిందా? ఎల్బీ నగర్ మున్సిపాలిటీ యాడ్ అయిందా? మియాపూర్ యాడ్ అయిందా? హైటెక్ సిటీ ప్రాంతం యాడ్ అయింది. ఇవన్నీ యాడ్ అయినాయి కదా. అట్లాగే యాడ్ చేసుకోవచ్చు. రాజధాని ఎవరు కదిలించరు. అమరావతి అక్కడే ఉంటుంది. దాంట్లో ఇది యాడ్ చేస్తానంటే కాదనేదే లేదు. వైజాగ్ అయితే కష్టం, తిరుపతి అయితే కష్టం, కర్నూలు అయితే కష్టం. కానీ అక్కడున్న దాన్ని యాడ్ చేయడం కష్టం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మున్సిపాలిటీని యాడ్ చేసుకోవడం కష్టం కాదు, పంచాయతీని యాడ్ చేసుకోవడం కష్టం కాదు. రాజధాని ఎక్స్పాన్షన్ అంటారు. దేశంలో మన చెన్నై దాదాపుగా మన తడదాకా వచ్చేసింది, తడ బోర్డర్ దాకా అట్లా చేస్తారు. కాబట్టి ఆ అవకాశం జగన్కి ఇవ్వకుండా రాజధాని ముద్ర మనకే ఉండాలంటే ఈ పని ఆలోచించాలి.